ఫైనల్లీ మన రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే, ఆ క్లైమాక్స్ షాట్ విత్ రాక్షసుణ్ణి అనే డైలాగ్ అయితే అసలు మారుతి గారు మన డార్లింగ్ ని ఏం చేయబోతున్నారు అనే ఎక్సైట్మెంట్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఈ ట్రైలర్ మూవీ టీం చెప్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఫిలిం అన్న రేంజ్ లో ఉందా? ఏం బాగున్నాయి, ఏది తగ్గింది? రాజాసాబ్ ఆల్రెడీ మన శంకర్ వరప్రసాద్ గారు అండ్ అనగనగా ఒక రాజు లాంటి ఎంటర్టైనర్స్ ని దాటుకొని బిగ్గెస్ట్ హిట్ అవ్వగలదా? బాలీవుడ్ ఆడియన్స్ ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది? మన ప్రభాస్ ఎలా ఉన్నారు? ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ ఒక హ్యాపీ విషయం ఏంటి అంటే, ఈ బాహుబలి, సలార్, కల్కి అని చెప్పి మన ప్రభాస్ గారి కామెడీ అండ్ ఈస్ యాక్టింగ్ ని మిస్ అయిపోతున్నాం మనం. ఆ విషయంలో మాత్రం రాజాసాబ్ లో డార్లింగ్ క్యారెక్టర్ ని చాలా రిఫ్రెషింగ్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. మన డార్లింగ్ ప్రభాస్ గారిని ఇలా కేర్ ఫ్రీ వైబ్స్ తో ఉండే క్యారెక్టర్ లో చూసి చాలా ఏళ్ళు అయిపోయిందండి. లుక్స్ వైజ్ అనట్లేదులే కానీ ఆ డైలాగ్స్ అన్ని మళ్ళీ బుజ్జిగాడి ప్రభాస్ ని గుర్తు చేశాయి. అదొక ఎత్తు అయితే, ఆ ఓల్డ్ ప్రభాస్ క్యారెక్టర్ ఇంకో ఎత్తు, వేరే లెవెల్. అసలు ట్రైలర్ చూసాక ఇప్పుడు ఈ సినిమా మీద నాకున్న క్యూరియాసిటీ అంతా ఆ క్యారెక్టర్ మీదే. ఆ ఓల్డ్ ప్రభాస్ మంచోడా చెడ్డోడా, అసలే రాక్షసుణ్ణి అని అంటున్నాడు, లేకపోతే ట్విస్ట్ ఇచ్చేసి సంజయ్ దత్ ఆత్మ ఏమైనా మన ప్రభాస్లో దూరిందంటారా? ఇలా చాలా క్వశ్చన్సే తీసుకొచ్చింది ఆ ఒక్క క్యారెక్టర్. సో ఈ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్తో మారుతి గారు ఆడియన్స్కి మన పాత ప్రభాస్ని చూపించడంతో పాటు ఒక కొత్త ప్రభాస్ని కూడా చూపించబోతున్నారు. నెక్స్ట్, అసలు ఈ ట్రైలర్ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది? అదే క్వశ్చన్. ఈ ట్రైలర్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, రాజాసాబ్ జస్ట్ ఒక నార్మల్ హారర్ ఎంటర్టైనర్ కాదు. స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నా, ఇట్స్ ఎ హారర్ ఫ్యాంటసీ ఫిలిం. అందుకే ఏదో ఒక దెయ్యం, ఒక హాంటెడ్ మ్యాన్షన్ లా కాకుండా ఆ క్రొకోడైల్, హిడెన్ ట్రెజర్స్, ఆ క్రియేచర్స్ అండ్ మిస్టరీ, ఇలా చాలా ఎలిమెంట్స్ ని మారుతి గారు ఇంక్లూడ్ చేశారు. ట్రైలర్ చూసినంతసేపు నాకైతే జస్ట్ ఒక తెలుగు హారర్ ఫిలిం చూస్తున్న ఫీల్ కన్నా కూడా లార్జర్ ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ తో, పాన్ ఇండియా అపీల్ తో రాజాసాబ్ ని ప్రెజెంట్ చేస్తున్నారు అనిపించింది. సో ఈ విషయంలో మాత్రం మారుతి గారు సక్సెస్ అయ్యారు. అండ్ మొన్న అనగనగా ఒక రాజు సంక్రాంతి ప్రోమో చూశాక నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఇదే. చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి మూవీ అండ్ అనగనగా ఒక రాజు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మధ్యలో ఈ సంక్రాంతికి రాజాసాబ్ అప్పర్ హ్యాండ్ అవ్వగలదా అని చెప్పి. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ విషయం మొత్తం ప్రభాసే చూసుకుంటాడులే అనే ఫీల్స్ అయితే వచ్చాయి. ఆ డైలాగ్స్ కానీ, ఆ మూమెంట్స్ కానీ చాలా యాక్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉన్నారు. తన నోటి నుండి వచ్చిన ప్రతి డైలాగ్ కూడా చాలా ఫన్నే ఉంది. అండ్ ప్రభాస్ ఎనర్జీ జస్ట్ కామెడీలోనే కాదు, సాంగ్స్లో కూడా చూడబోతున్నాం. మొన్నే ఇంట్రో సాంగ్ షూట్ అయిందంట, మన డార్లింగ్ ఎరగొట్టేశాడని చెప్పి టాక్. అండ్ ఇంకా మాస్ సాంగ్స్ అంటే మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నారు. ట్రైలర్ని బట్టి ముగ్గురితో కూడా మంచి ట్రాక్స్ ఉన్నట్టే ఉన్నాయి. సో హీరోయిన్తో ఒక్క మాస్ బీట్ సాంగ్ పడిందా, సెట్ అంతే. ఇక మన తమన్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే బాగుంది. ఇంకా మన మారుతి గారి విషయానికి వచ్చేస్తే, ఆయన మూవీస్లో ప్రేమ కథా చిత్రం చూస్తే ఈ జంప్ స్కేర్స్ అనేవి ఎక్కువ ఉండవు. అండ్ ఇప్పుడు రాజాసాబ్ ట్రైలర్లో అలాంటివి ఉన్నా కూడా పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించలేదు, భయపెట్టట్లేదు కూడా. బట్ ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే మారుతి గారికి ఒక స్టైల్ ఉంది. ఆయన మూవీస్లో కొన్ని పర్టికులర్ కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి, ప్రేమ కథా చిత్రంలో సప్తగిరి గారి సీక్వెన్స్ లాగా. సో అలాంటివి రాజాసాబ్లో కూడా సత్య ఆర్ ఇంకెవరితో అయినా ఒక్కటి సెట్ చేస్తే చాలు, సినిమా బ్లాక్ బాస్టర్ అంతే. ఎందుకంటే ఆయన కామెడీ జస్ట్ డైలాగ్స్కే పరిమితం కాదు, యాక్షన్ బేస్డ్ కామెడీ కూడా ఉంటుంది. సో లాంగ్వేజ్తో సంబంధం లేకుండా నార్త్లో కూడా ఎంజాయ్ చేసేస్తారు. అండ్ లెట్స్ హోప్ మారుతి గారు అలాంటి సీక్వెన్సెస్ ఏదైనా పెట్టి ఉంటారని చెప్పి. అండ్ సంజయ్ దత్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. చాలా రోజులుగా చూస్తున్నాం కదా, ఏ పెద్ద మూవీలో కూడా విలన్ క్యారెక్టర్ని అంత స్ట్రాంగ్గా ప్రెజెంట్ చేయట్లేదు. కానీ రాజాసాబ్లో అలా కాదు, సంజయ్ దత్ గారికి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ పడినట్టు ఉంది. బొమ్మన్ ఇరానీ గారు ఆయన క్యారెక్టర్ గురించి చెప్పే చూస్తుంటే ఆయన గట్టిగానే భయపెట్టేలా ఉన్నారు ఇందులో. అండ్ ట్రైలర్ చూసాక అర్థమైంది ఏంటంటే, ఈ మూవీ ఏదో మాస్ ఆడియన్స్ ఆర్ జస్ట్ అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోసం తీసింది కాదు, ముఖ్యంగా చిన్నపిల్లలకి బాగా నచ్చే సినిమా అవుద్ది. అగైన్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్ని చూస్తుంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా అనిపిస్తుంది. మూవీని డిసెంబర్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ చేసింది కూడా అందుకే అనుకుంటా. చూడాలి ఈ సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయడం మన తెలుగు స్టేట్స్లో ఎలా వర్క్ అవుద్దో చూడాలి మరి. అండ్ రాజాసాబ్ మన దగ్గర హిట్ అయితే సరిపోదు, మూవీ బడ్జెట్కి అక్కడ నార్త్ సైడ్ కూడా సక్సెస్ అవ్వాలి. అండ్ పాజిటివ్ విషయం ఏంటంటే, నార్త్లో హారర్ సినిమా క్లిక్ అయితే కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ స్త్రీ 2 మూవీయే, అది 800 crores వరకు కలెక్ట్ చేసిందంట. సో రాజాసాబ్ కూడా హారర్ ఎంటర్టైనరే కాబట్టి హిట్ టాక్ వస్తే పెద్ద నెంబర్స్ చూసే ఛాన్స్ కూడా ఉంది. సో ఫైనల్లీ ఈ ట్రైలర్తో చాలా అంటే చాలా క్లారిటీ వచ్చేసింది
రాజాసాబ్ ఏదో జస్ట్ అనదర్ హారర్ కామెడీ ఫిల్మ్ అయితే కాదు, హారర్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో నిండిపోయిన ఒక స్పెక్టికల్. సో ఈ నవల్ ఫ్యాక్టర్, మన ప్రభాస్ స్టార్ పుల్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్ టైమింగ్ అన్ని కరెక్ట్ మీటర్లో సెట్ అయితే మాత్రం మూవీ టీం చెప్తున్నట్టు బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో ప్రూవ్ అవుద్ది. తెలుసు కదా అక్కడ ఉంది ఎవరో, ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. సో లెట్స్ వెయిట్ ఫర్ Jan 9th. అది మరి రాజాసాబ్ ట్రైలర్ గురించి విషయాలు. అసలు మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో, ట్రైలర్ చూసాక ఇప్పుడు ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసు కదా, కామెంట్స్ లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.